హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. ఇవాళ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకి ఇంగ్లీష్లో మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అవేంటి అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్స్, యాడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. ఫస్ట్ది వచ్చేసి నౌన్. నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ఏదైనా పర్సన్ నేమ్ కానీ, ప్లేసెస్ నేమ్ కానీ, థింగ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, యానిమల్స్, వీటి యొక్క నేమ్స్ని మనం నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, క్యాట్, టైగర్, పెన్, పెన్సిల్, టీచర్, చైర్, ఇవన్నీ నౌన్స్. మనకి నౌన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. అవేంటి అంటే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, పొసెసివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్స్ అండ్ కాంపోనెంట్ నౌన్స్. కామన్ నౌన్ అంటే జనరల్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్ అండ్ థింగ్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్, ఉమెన్, జంగిల్, స్కూల్, ఆఫీస్, స్టార్, స్కై, కప్, ఫ్రెండ్, బుక్స్, లైట్స్, టీచర్, పోలీస్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటంటే కామన్ నౌన్స్. హీ ఈజ్ మై అంకుల్. ఇక్కడ అంకుల్ అనేది కామన్ నౌన్. మనం జనరల్గా అంకుల్, ఫాదర్, ఉమెన్ అని చెప్తూ ఉంటాం. ఇలా జనరల్గా చెప్పే నౌన్స్ని కామన్ నౌన్స్ అంటాం. దిస్ ఈజ్ ఏ స్కూల్. ఇక్కడ స్కూల్ అనేది కామన్ నౌన్. మనం జనరల్గా స్కూల్ అని చెప్తాము. అదే దిస్ ఈజ్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అంటే ఇక్కడ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా ఒక నౌన్కి ఒక స్పెషల్ నేమ్ అనేది ఉంటే దానిని ప్రాపర్ నేమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంటే స్కూల్ని కామన్ నౌన్ అంటాము. ఆ స్కూల్కి ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది, దానిని ప్రాపర్ నౌన్ అంటారు. అలాగే ఒక హాస్పిటల్ అనేది కామన్ నౌన్. హాస్పిటల్కి ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది, దానిని ప్రాపర్ నౌన్ అంటారు. అలాగే అంకుల్, ఆంట్ అని మనం జనరల్గా అంటాం. అలా జనరల్గా అంటే అది కామన్ నౌన్. వాళ్ళకి ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది. రఘు అంకుల్, సీత ఆంటీ. రఘు ఇక్కడ సీత అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ కంట్రీ అనేది అది కామన్ నౌన్ అవుతుంది. కంట్రీ నేమ్ అనేది ఏమవుతుంది, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఇండియా అనేది ప్రాపర్ నౌన్. నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్. సింగులర్ నౌన్ అంటే ఏదైనా ఒక పర్సన్ కానీ, థింగ్ కానీ, యానిమల్ ఆర్ ఫ్రూట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రమే ఉంటే దానిని సింగులర్ నౌన్ అంటాము. సింగులర్ నౌన్స్కి ఎప్పుడు ఎస్ రాదు. ఓన్లీ మనం ఎలా చెప్తాము అంటే ఇక్కడ ఒక బాయ్ ఉన్నారు కాబట్టి బాయ్ అంటాం. గర్ల్, క్యాట్, యాపిల్, ఇవి సింగులర్ నౌన్స్. అదే ప్లూరల్ నౌన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం దానికి ఎస్ని యాడ్ చేసి చెప్తాము. ఇక్కడ చూడండి, బాయ్స్, గర్ల్స్, క్యాట్స్, యాపిల్స్, ఇవన్నీ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఎస్ని యాడ్ చేసాము. వీటిని ప్లూరల్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పొసెసివ్ నౌన్. పొసెసివ్ నౌన్ అంటే అపాస్ట్రఫీ ఎస్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాస్, కార్. ఈ కార్ బాస్కి చెందింది, ఇది పలానా వీళ్ళకి చెందింది, ఇది వీళ్ళకి సంబంధించింది అని చెప్పేటప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ని యూస్ చేసి చెప్తాము. దానిని పొసెసివ్ నౌన్ అంటారు. సీతాస్ పెన్. ఈ పెన్ను సీతది, పెన్ను సీతకి చెందింది. వీటిని పొసెసివ్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒక స్థితి గురించి చెప్పటం. అంటే ట్రూత్, ఫాల్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, డేంజర్, ఇట్లా ఒక స్థితి గురించి చెప్పేదానిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ మనం చెప్పేటప్పుడు మనము ఇలా చెప్తూ ఉంటాం. ఏ బంచ్ ఆఫ్ కీస్, ఏ పెయిర్ ఆఫ్ షూస్, ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కీస్ ఒకటే ఉంటే కీ అంటాము. ఒకటి కంటే ఎక్కువ ఉంటే, కౌంటబుల్ ఉంటే వాటిని
కీస్ ఎస్ని యాడ్ చేసి చెప్తాము. అదే అన్కౌంటబుల్ కీస్ ఉండి చాలా కీస్ ఉంటే వాటిని ఏమని చెప్పాలి, ఏ బంచ్ ఆఫ్ కీస్ అని చెప్తాం. సో దానిని కలెక్టివ్ నౌన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే ఏదైనా ఒక నౌన్కి 2 వర్డ్స్ ఉంటే దానిని కాంపౌండ్ నౌన్ అంటారు. 2 వర్డ్స్తో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్, సిస్టర్ ఇన్లా, వాషింగ్ మెషిన్. సో ఇప్పుడు నౌన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో ప్రొనౌన్ అండ్ వర్బ్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్.